ఎవరు ఏ సాధన చేసినా, ఏ సాధనలో పరిణితి సాధించాలన్నా ఆధ్యాత్మిక జాగృతి, చైతన్యం కావాలి అని అంటే భగవంతుని మీద ప్రేమ కావాలి. అది కేవలము రాగ మధుర సఖ్య ప్రేమ భక్తిలోనే ఉద్భవిస్తుంది. ఒక్కపారి అమ్మ మీద ప్రేమ వస్తే ఇంకా అమ్మే చూసుకుంటుంది. ఆ ప్రేమ రావాలి అని అంటే భజన మంచి సాధన మార్గము, ఉత్తమమైన మార్గము అని సంశయం లేకుండా చెప్పవచ్చు. ఎందుకు అంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కూడా చెప్తూ ఉంటారు, కలియుగంలో మనస్సును నియంత్రించటం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో కోట్ల తరంగ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఈ తరంగ ఆలోచనల నుంచి మనము విడిపడాలి అని అంటే, ఆ ఏకాగ్రత సాధించాలి అంటే మనోవాక్కాయ కర్మేంద్రియాలన్నీ కూడా సంవేదన చెందాలి. అంటే అదొక్క కేవలము భజన ద్వారానే లేక నామగుణ సంకీర్తన ద్వారానే తొందరగా చేరుకోవచ్చు. ఎందుకు అంటే అక్షరాలను చూడటం, ఈ అక్షరాలను చూస్తున్నందుకు దృష్టి ఎటు మరలకుండా ఉండటం, ఏదో రకమైనటువంటి నాదము ప్రతి అక్షరానికి సంబంధించి ఉంటుంది. ఆ రాగంలోకి మనస్సు తెలియకుండానే అక్షరంతో పాటు దాంట్లోకి వెళ్ళిపోతూ ఏకాగ్రతను ఉద్భవించేస్తుంది, లేక ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఏకాగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇక తీవ్రాతరం జరుగుతోందో ఇక సంకల్ప వికల్పాలు లేవు, తపస్సు జనిస్తుంది.